ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలలో బజాజ్ గ్లాడియేటర్స్ టీం విజయం సాధించింది. శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న క్రికెట్ మైదానంలో జయకిషన్ బాలాజీ ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అదనపు ఎస్పీ ఎల్ చెంచురెడ్డి, డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ హాజరై పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ 16 రోజులుగా 15 జట్లతో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించిన జయకిషన్ బాలాజీలను అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న జయకిషన్ బాలాజీలు అభినందనీయులన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు క్రికెట్ గ్రౌండ్ను మరింత మెరుగుపరచడానికి సిఎస్ఆర్ నిధులు రప్పించి అభివృద్ధి చేయాలని సూచించారు. గతంలో క్రికెట్కు ప్రోత్సాహం ఉండేది కాదని, అయితే ప్రస్తుతం రాజమండ్రిలో ఇంత మంచి క్రికెట్ గ్రౌండ్ ఉండడం అభినందనీయమన్నారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో దేవుడిగా ఆరాధించే సచిన్ టెండూల్కర్ మన భారతీయ ఆటగాడు కావడం మన అదృష్టమన్నారు. గెలుపు అందరికీ సాధ్యం కాదని, ఓటమి చెందిన వారు క్రీడా స్ఫూర్తితో మరోసారి విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ టోర్నమెంట్లో రంజీ ట్రోఫీ ఆటగాడు స్టీఫెన్ ను మొమెంటోతో సత్కరించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మణికంఠ, బెస్ట్ బ్యాట్స్మెన్ గా సంతోష్, బెస్ట్ బౌలర్ గా నజీరుద్దీన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా సాయి ఎంపికయ్యారు. గత 16 రోజులుగా 15 మ్యాచ్ల్ని ఇక్కడ నిర్వర్తించడం, వారి యొక్క కమిట్మెంట్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఎవరి పనులు వాళ్ళు అనే ఒక కాన్సెప్టు మన మధ్యన ఉన్న సందర్భంలో దానికి అతీతంగా ఆటల మీద మనకున్న మక్కువని మరిచిపోకుండా ప్రదర్శిస్తూ ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తూ అనేక మంది ఇందులో పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళ ప్రతిభని ఆకలింపు చేసుకుంటూ మరింత ఉత్సాహంతో రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అనే నిర్ణయం ఏదైతే ఉందో నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఈ క్రికెట్ అనేది మనందరికీ చాలా ఇష్టమైన స్పోర్ట్. ఒకప్పుడు మాకు ఓన్లీ ఆర్ట్స్ కాలేజీలో అట్లా గడ్డి కూడా లేకుండా రాళ్ళు రప్పల మీద ఆడేసేవాళ్ళం. అప్పుడు చాలా ఉత్సాహం ఉండేది, ఫెసిలిటీస్ ఉండేది కాదు, టాలెంట్ ఉండేది, ప్రోత్సాహం ఉండేది కాదు. చదువు తప్ప క్రికెట్ ఎందుకు, ఎందుకంటే ఖర్చు కూడా ఎక్కువ, సరైన బ్యాట్, గ్లౌజు, ప్యాడ్స్ కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ అనేవి చూస్తుంటే మళ్ళీ తిరిగి అదే ఉత్సాహం మా అందరికి కూడా వస్తుంది. సో మంచి ఫెసిలిటీ ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీ కంటిన్యూస్గా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్కి, ముఖ్యంగా జయకిషన్కి, బాలాజీకి, అదేవిధంగా మీరందరూ కూడా మెయిన్ పార్టిసిపెంట్స్ ఉండాలి. ఆర్గనైజర్స్ ఉంటారు కానీ పార్టిసిపెంట్స్ ఉండాలి మెయిన్. సో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. క్రికెట్ 400 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చిన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం వచ్చిందంటే ఇలాంటి గ్రౌండ్స్, ఇలాంటి ఎంతోమంది ప్లేయర్స్. ఐసీసీ కాంట్రిబ్యూషన్లో ఇండియన్ కాంట్రిబ్యూషన్ నియర్లీ 80% టోటల్ అమౌంట్, టోటల్ లక్షల కోట్ల రూపాయల్లో కూడా ప్రపంచం మొత్తం 20% కాంట్రిబ్యూట్ చేస్తే అవర్ ఇండియన్, ఓన్లీ ఇండియన్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 80%. దీనికి ఎంతో ఉన్నత వ్యక్తులు, ఉన్నత భావాలు, ఉన్నత ఆశయాలు, వాళ్ళ జీవితాలను ఫలంగా పెట్టేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు.